యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అట్టివాడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. అట్టివాడు ఎట్టివాడు? సముద్ర తరంగముల వలె ఎగిరిపడేవాడు, సందేహంతో ఉండేవాడు, సంపూర్ణ విశ్వాసం లేనివాడు. అట్టివాడు ద్విమనస్కుడు అంటే రెండు మనసులు గలవాడు. అంటే విశ్వసిస్తాడు, మళ్ళీ విశ్వసించడు, నమ్ముతున్నానంటాడు, నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాడు. సంపూర్ణంగా పూర్తిగా విశ్వాసాన్ని ఉంచడు. వెచ్చగానే ఉండడు, చల్లగానే ఉండడు, నులివెచ్చగా ఉంటాడు. రెండు మనసుల మనిషి. ఏ డబుల్ మైండెడ్ మ్యాన్. రెండు మనసులతో ఉంటాడు. ఈ యొక్క గ్రంథకర్త తన 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రస్తావించాడు ఈ మాటను. ద్విమనస్కులారా మీ హృదయమును శుభ్రము చేసుకొనుడి అన్నాడు. రెండు మనసులు ఉండకూడదు దేవుని దగ్గర కార్యాన్ని ఆశిస్తున్నప్పుడు. బుద్ధిహీనుని మనసు స్థిరము కాదు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. పౌలు అంటాడు తెస్సలోనిక పత్రికలో, మీరు ప్రభునందు స్థిరంగా ఉన్నారా, మేము బ్రతికినట్టే అంటున్నాడు. అంటే స్థిరత్వాన్ని కోల్పోతున్నారు అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అస్థిరులైపోతూ ఉన్నారు. గలతీ పత్రికలో, మీరు పునాది మీద స్థిరముగా కట్టబడుతూ ఉండాలి. స్థిరముగా కట్టబడినటువంటి ఇల్లులాగా స్థిరంగా ఉండాలి. మనం అస్థిరులం అయిపోకూడదు, సందేహం ఉండకూడదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో 25-26 వచనాల్లో, నీ కనులు అటు ఇటు చూడక సూటిగా చూడవలను, నీ కనురెప్పలు ముందర సూటిగా ఉండవలను అంటున్నాడు. అంటే సూటిగా అటు ఇటు చూపులు మారకూడదు. యేసు వైపే చూడాలి. కాసేపు గాలి వైపు, కాసేపు దేవుని వైపు, కాసేపు సమస్యల వైపు, కాసేపు లోకం వైపు, దేవుడి వైపు. అలా కాకుండా సూటిగా దేవుని వైపు చూడు. అప్పుడు ఆయన నీ మార్గములన్నిటినీ సరళము చేసి నిన్ను స్థిరత్వంలోకి నడిపిస్తాడు. అస్థిరత అనేది తొలగిపోతుంది. అక్కడి నుంచి నువ్వు స్ట్రాంగ్గా, బలంగా ఉంటావు. నీ మార్గములు అంటే ఏంటి? సరళం చేయటం అంటే నీ మార్గాల్లో ఆటంకాలు తొలగిస్తాడు. నీ మార్గము వంకరగా ఉన్న దానిని తిన్నముగా చేస్తాడు. ఈ మార్గంలో, యేసు మార్గంలో నువ్వు ముందుకు దూసుకుని పోతావు.